ఉపాధ్యాయుడు ముందుగా నిర్ధారించుకోవాల్సిన అంశాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనం. 1 నిర్ధారణ మాపని, 2 చెక్ లిస్ట్, 3 ప్రశ్నావళి, 4 మౌఖిక పరీక్ష. ఆన్సర్ 1 నిర్ధారణ మాపని. ప్రెజెంటేషన్లను తయారు చేయడానికి ఉపయోగించున్నది. 1 MS ఎక్సెల్, 2 MS వర్డ్, 3 MS పవర్ పాయింట్, 4 పైవన్నీ. ఆన్సర్ 3 MS పవర్ పాయింట్. ఈ క్రింది వాటిలో ఇన్పుట్ పరికరం కానిది ఏది? 1 కీబోర్డ్, 2 మౌస్, 3 బార్కోడ్ రీడర్, 4 ప్రింటర్. ఆన్సర్ 4 ప్రింటర్. వ్యక్తుల అభిరుచి, వైఖరి, ప్రజ్ఞ మొదలైన వాటిని గురించిన సమాచారాన్ని సేకరించుటకు ఉపయోగపడే మదింపు సాధనం. 1 రేటింగ్ స్కేల్, 2 ప్రశ్నావళి, 3 చెక్ లిస్ట్, 4 పరిశీలన. ఆన్సర్ 2 ప్రశ్నావళి. కంప్యూటర్కు మనిషికి మధ్య మధ్యవర్తిత్వం చేయుటకు ఉపయోగించు సాఫ్ట్వేర్ ఏది? 1 కంపైలర్ సాఫ్ట్వేర్, 2 అప్లికేషన్ సాఫ్ట్వేర్, 3 సిమ్యులేషన్ సాఫ్ట్వేర్, 4 ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. ఆన్సర్ 1 కంపైలర్ సాఫ్ట్వేర్. ఈ క్రింది వాటిలో అవుట్పుట్ పరికరం ఏది? 1 మానిటర్, 2 ప్రింటర్, 3 స్పీకర్లు, 4 పైవన్నీ. ఆన్సర్ 4 పైవన్నీ. క్రింది వాటిలో వన్ వే ట్రాన్స్మిషన్కు ఉదాహరణ? 1 మొబైల్ ఫోన్స్, 2 రేడియో, 3 కంప్యూటర్, 4 ఏదీ కాదు. ఆన్సర్ 2 రేడియో. బాలల హక్కుల ప్రకారం బాలలు అంటే ఈ వయసులోపు వారు. 1 14, 2 15, 3 18, 4 21. ఆన్సర్ 3 18. నైపుణ్యాధారిత అభ్యసనకు ఉదాహరణ? 1 బొమ్మలు గీయడం, 2 పఠనం, 3 అనుకరణ, 4 కంఠస్థం. ఆన్సర్ 1 బొమ్మలు గీయడం. ఈ క్రింది కమిటీ లక్ష్యాత్మక ప్రశ్నలను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. 1 కొఠారి, 2 మొదలియార్, 3 యశ్పాల్, 4 రాధాకృష్ణన్. ఆన్సర్ 2 మొదలియార్. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.